ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు లేవడం పడడం ఈ పద్దాక దీనికోసం మీరు రెబల్గా ఉండడం, ఫైర్తో ఉండడం ఇది కారణం? ఎవరినైనా ఎదిరించడం అంటే చాలా ఇష్టం. ఇనీషియల్గా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఒకసారి పదవులు వచ్చిన తర్వాత కన్వీనియంట్గా మారిపోతారు, ఆబ్లిగేషన్స్ పెరిగిపోతాయి. అలా ఫైర్ బ్రాండ్గా ఎదగటం ప్లస్ అయింది, మైనస్ అయింది. శ్రీనివాస్ ఇంకా ఎలా చేశాడు అనుకున్న వాళ్ళు శ్రీనివాస్ భలే చేశాడు. అలాగే శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం వెనక ఆకతాయితనమో లేకపోతే అట్రాక్షనో లేకపోతే మోసం చేసే లక్షణమో ఇందులో లేదు. ఇంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు రోడ్డు మీదకి వెళ్తే, కానీ మీరు గ్రో అయిన పార్టీ, మీరు నమ్ముకున్న నాయకులు, మీరు అభిమానించే నాయకులు పార్టీలో వద్దు పోవాలి. వైఎస్ఆర్ గారితో పాదయాత్రలో చాలా కీలక పాత్రలు వహించాను. అలాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా నేను సస్పెండ్. 2014లో భిక్షాన్ దేహి అనుకుని. మీ వ్యక్తిగత జీవితం అనేది మీ సస్పెన్షన్ కారణం కాదా? ఇంత జరిగినా కూడా నాకే టికెట్ వచ్చింది. శ్రీనివాస్ కావాలా, మేం కావాలా? పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఒక కుల సంఘం నాయకుడిగా మారిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కుల పునాదుల మీద ముఖ్యమంత్రి కాలేదు. పవన్ కళ్యాణ్ కులము అనే పునాది మీద డిప్యూటీ సీఎం కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇంకోళ్ళైనా ఎవరైనా కులం అనే పునాదుల మీదే అందరూ ఎదిగారు. మాధురి గారు ఎలా ఉన్నారు? ఫైన్. ఆమె ఇప్పుడు కాంచీపురం ఒకలా సిల్క్స్ ఆల్రెడీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసింది కదా. మరో బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో, మరో బ్రాంచ్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మాధురి ఒక ధైర్యమైనటువంటి మెసేజ్ ఇచ్చింది. ఆమె ఈ 60 సంవత్సరాల వయసులో నాతో ఉండాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమె నా కోసం నిలబడే తీరు, ఆమె కుటుంబాల్లో నష్టపోయే తీరు, నిలబడిన తర్వాత ఎలా నిలదొక్కుకోవాలి అనుకునేటటువంటి ఆమె తీరుందే ప్రతి మహిళ కూడా నేర్చుకోవాలి. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, ఒక్క మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి కంటే త్రూ దిస్ పాడ్కాస్ట్ ఏం చెప్తారు? జగనన్న అంటేనే నాకు ఒక వైబ్రేషన్, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక బాధ వస్తుంది. ఒక గొప్ప మనిషికి దూరం అయిపోయాను చాలా రోజులుగా, చూడలేకపోతున్నాను.